హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కందిపొడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికోసం ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పును తీసుకున్నానండి. ప్యాన్లో కందిపప్పు వేసి దోరగా ఇలా ఎర్రగా వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు తీసుకుని ఇది కూడా బాగా వేయించుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక గ్లాసు పెసరపప్పు కూడా తీసుకుని ఇది కూడా బాగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కారానికి సరిపడా ఎండుమిర్చి అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని ఒక స్పూన్ ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసులను కూడా వేసుకుని రుచికి సరిపడిన సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన టేస్టీ కందిపొడి రెడీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో కందిపొడి వేసి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్.